యఃకర్తా జగతాం భర్తా సంభర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం భైరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:20 తిథి అష్టమి ఉదయం 7:54 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 11:39 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:42 నుంచి 5:31 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:50 నుంచి 3:37 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం ఆదివారం. ముఖ్యంగా సూర్యనారాయణుడు నమస్కార ప్రియుడు. విశేషించి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. శారీరక మానసిక ఆరోగ్యాలను సూర్యనారాయణమూర్తి నుంచి స్వీకరించాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, శరీరం చాలా పటిష్టంగా ఉండి మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ వ్యక్తి తనకు తాను పనికిరాడు, సమాజానికి పనికిరాడు. అదే శారీరకమైనటువంటి ఆరోగ్య స్థితిలో కొంత లోపమున్నా, పూర్తిగా లోపమున్నా, మానసిక ఆరోగ్యం బాగుంటే అతను సమాజానికి చాలా బాగా ఉపకరిస్తాడు, తనకు తాను కూడా ఉపకరిస్తాడు. ఆ కారణంగా మానసిక ఆరోగ్యం బాగుంటే దానికి శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేటువంటి శక్తి ఉంది. అదే శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగులేకపోతే మానసిక ఆరోగ్యాన్ని సరిచేసే శక్తి శారీరక ఆరోగ్యానికి లేదు. ఈ విషయాలను మనం గమనించి మానసిక ఆరోగ్యం అతి ప్రధానమని భావన చేస్తూ ఏకభుక్తం చేయటం, సూర్యునికి నమస్కారాలు చేయటం, ప్రాణాయామం చేయటం, వ్యాయామం చేయటం, ఆ సూర్యకాంతి మన శరీరానికి శక్తినిచ్చేటట్లుగా కాంతిని మనం స్వీకరించటం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంటాయి. నేటి ఆణిముత్యాలు. కష్టాల వల్ల వివేకవంతుడు ఇంకా మెరుగుపడతాడు, మూర్ఖుడు ఇంకా దిగజారిపోతాడు. తర్కాలకి అతీతమైన తత్వం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని తెలుసుకోగలిగితే ప్రేమపూరితమైన భక్తిని అనుభవించవచ్చు.